మొత్తం గ్రాఫిక్స్ అవనివ్వండి, ఆ ఫైట్స్, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్, దీపికా పడుకొని యాక్టింగ్ అంతా బాగుంది. మహాభారతం సీన్స్ అవి ఎలా అనిపించాయి? అదే హైలైట్ యాక్చువల్గా, క్లైమాక్స్ హైలైట్ మూవీకి. ఎక్సలెంట్, సూపర్ గుడ్. అంటే ఇప్పుడు నాగాశ్వర్ తీసుకున్న రోజుకి జస్టిఫై చేశాడు షార్ట్స్ కి. యా, ఫుల్ జస్టిఫై చేశాడు. లేదు అంతా బాగుంది, అంతా బాగా చేశారు యాక్చువల్గా. అంటే లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ అన్నారు, మీకు ఎలా అనిపించింది క్లైమాక్స్? క్లైమాక్స్ హైలైట్ యాక్చువల్గా. సో ఎవ్రీథింగ్ ఆ మహాభారత్కి వాళ్ళు కనెక్ట్ చేయడం, అది అంతా చాలా బాగా తీశారు. నాగార్జున డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ అవుట్ స్టాండింగ్. మళ్ళీ రాజమౌళి దొరకడం అనుకోవచ్చు. ఎవరండి? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మధ్యలో రాజమౌళి, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ రావడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాహుబలి ఎలా అయితే ఇచ్చారో దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది సినిమా కలికి. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా అదే మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మనకి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ మా బాబు ప్రభాస్ గారు కనిపించరు. లాస్ట్ లో అదే సీను నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్టుని ఆయన శిష్యుడిగా మా నాగయ్య గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు, 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగయ్య గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బా, అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్, విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నా ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. బాగా అండి, అందరూ నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులు అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగున్నాయండి. అవి అయితే ఇంకో వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంక దీనికి మాటలు లేవు, అంతే. థ్యాంక్ యూ. నెట్టుకొని పోతురు వీళ్ళు. బండి అమ్మ అగో బుజ్జి, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక కాకుండా ఇంకా గెస్ట్ రోల్స్, ఇంకా CGI, ఇంకా కృష్ణుడు, ఇంకా చాలా బయటకు వచ్చేసింది కదా. కర్ణుడు, అర్జునుడు, ఎవ్రీబడి ఈస్ ఆసమ్. మీరు చూడండి సినిమా 3Dలో చూడండి, థియేటర్స్లో మాత్రమే చూడండి. ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, సెకండ్ హాఫ్ పిచ్. ఇది యాక్చువల్గా ఇలా ల్యాగ్ ఏం లేదండి. అంటే మీకు ల్యాగ్ అనుకుంటే మీకు స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలకి ఈ మూవీ చూస్తే అసలు మన భాగవతం, రామాయణం అన్ని తెలుస్తాయి. చాలా బాగుంది. తెలుగు సినిమా, తమిళ సినిమా, ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. హైలైట్ స్టోరీ పెద్ద, అంటే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్, ఇంతమంది యాక్టర్స్ ఉన్న స్టోరీ ఇస్ ది హైలైట్. వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్. నాగార్జున్ మీద అసలు నాకు ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటే ఇంకా అసలు పని చేయట్లేదు. నేను థియేటర్లో అయిపోయిన తర్వాత సినిమా అలా కూర్చుండిపోయాము అందరం, అంతే. ఈక్వల్ రోల్స్. నేను అమితాబ్ బచ్చన్ ఇలా చూసి ఎప్పుడు చూసానో షోలే అనుకుంటా. వేరే లెవెల్ అమితాబ్ బచ్చన్ అయితే, రియలీ నైస్, బ్యూటిఫుల్. కమల్ హాసన్ నెగటివ్, కల్కి పార్ట్ 2లో చూద్దాం ఇంకంతే. మహాభారతం ఓ గాడ్, మహాభారతం సీన్స్ అయితే ఇంకా అసలు
కర్ణుడు ఐ మీన్ లైక్ అన్నా నేను చెప్పలేను బట్ ఇట్స్ రియల్లీ నైస్. రేటింగ్ 10/5. 10/5. ఎలా ఆ మహాభారత సీన్స్ ఎలా అనిపించారు? బ్రిలియంట్. అసలు CGI ఏంటన్నా మీరు నమ్మరు. ఒక్కొక్క బ్రిలియంట్ మూవీ. అసలు బ్లాక్ బస్టర్ కి వేరే పేరు పెట్టుకోండి ఇంకంతే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ అందులో ఒక డైలాగ్ ఉంది, ఆలస్యమైందా ఆచార్యపుత్ర. చాలా ఆలస్యమైంది ఇండియా ఇలాంటి సినిమా తీసి అనుకుంటా. బ్రిలియంట్ మూవీ. ఇట్స్ టూ గుడ్. టాలీవుడ్ కి మరో రాజమౌళి అనుకోవచ్చు నాగశ్విని. రాజమౌళి కూడా ఉన్నాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు. రాజమౌళికి రాజమౌళిని సారీ బట్ రాజమౌళిని మించే చేస్తాడన్న. సో సారీ. Pure madness, like mental ఎక్కుతుంది మూవీ. 3 hours you'll go nuts. It's so good. Like cameos గానీ బుజ్జి గానీ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ రియలీ నైస్. అట్లీస్ట్ 2-3 సార్లు చూడాలి సినిమా. నేను మళ్ళీ రేపు వెళ్తాను. రియలీ నైస్. బుజ్జికి సూట్ అయింది. లైక్ డైలాగ్స్ కానీ వాళ్ళిద్దరు లైక్ బుజ్జి ఇంకా భైరవత్ ఇట్స్ వెరీ గుడ్. క్యామియోస్ అయితే మెంటల్ ఎక్కుతుంది వాళ్ళ వరకు మూవీ చూడని వాళ్ళకి. ప్లస్ లైక్ ఇట్స్ జస్ట్ అమేజింగ్. డెఫినెట్లీ ఇంకో 2-3 సార్లు వెళ్ళాల్సింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ 3Dలో చూసినా కానీ ఇట్స్ వెరీ నైస్. సో బుక్ యువర్ టికెట్స్ అండ్ గో ఫర్ కల్కి. ఎస్పెషల్లీ మన తెలుగు యాక్టర్స్ గురించి రాజమౌళి గారు ఓ మీకు ఆల్రెడీ వచ్చేసిందా లీక్స్? అమేజింగ్. నేను పెద్ద విజయ్ దేవరకొండ ఫ్యాన్. సో అంటే కొన్ని చోట్ల చదివాను. ఐ డోంట్ నో ఫుల్లీ బట్ కొన్ని క్యామియోస్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని చాలా ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లైక్ విజువల్స్ కానీ ఇట్స్ జస్ట్ టాప్ నాచ్. లైక్ తెలుగు సినిమా ఇస్ లైక్ అన్ అదర్ లెవెల్ నౌ. ఇక ప్యూర్ మ్యాడ్నెస్. క్లైమాక్స్ ఇస్ టోప్. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. అమేజింగ్. అమితాబ్ బచ్చన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ రోల్ అనమాట. అమితాబ్ బచ్చన్ కానీ దీపికా పడుకొని కానీ కమల్ హాసన్ ఆల్సో ప్రభాస్ ఆల్సో లైక్ ఈ 4 క్యారెక్టర్స్ అయితే యూ సీ ద ఇంపాక్ట్ ఇన్ ద స్క్రీన్. లైక్ ద రియలీ నైస్. లేదు అస్సలు అనిపించదు. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. లేదు ఇట్స్ నాట్ లైక్ దట్. అమేజింగ్. నేను పెద్ద విజయ్ దేవరకొండ ఫ్యాన్. సో ఐ రియలీ లైక్ ఇట్. క్లైమాక్స్ ఇస్ రియలీ నైస్. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. కామెడీ ఇస్ ఆల్సో రియలీ నైస్. ఈజీలీ రికవర్ అవుతుంది. I'll give 5/5. I'll go again for this film. It's so good. Thank you. Hello. Yeah, movie was amazing. Like the scenes and stuff in the world. Music was amazing. I like Indian music. ప్రభాస్ యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్. Sorry, what was that again? ప్రభాస్ యాక్టింగ్. Yeah. That was great. Amazing. This is Bujji very Bujji music? yeah. Oh yeah. I love that. I was asking afterwards what was that music because it was amazing. Later, thank you. Later. Prabhas is the best guy. Thank you guys. Movie is awesome and please go and watch it. You will enjoy it. What's the highlights of the movie? Highlights. You should go and watch it. Oh, I cannot say anything. You should go and watch it. Sorry guys, sorry. No spoiling, please. I want everyone to enjoy, please. We gave 4 years of our work and let people enjoy. Thank you. Thank you guys. బుజ్జి ఓకే. విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? గుడ్. ఓకే, రేటింగ్ అంటే ఎంత ఇస్తారు మీరు? 5/5. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా సినిమా తోపుండే చాలా బాగుంది. క్రేజీ ఆడిపించేసినారు అక్కడ. ర్యాంప్ మొత్తం మూవీ ర్యాంప్ అంతే. 10/10 మొత్తం డైరెక్షన్ పక్కా చూడాలి. గూస్ బంప్స్ వస్తాయి. చాలా